లివర్ క్యాన్సర్ ఈ వ్యాధులతో అనేక మంది మరణిస్తున్నారు. ఈవేళ ప్రపంచ హెపటైటిస్ దినం. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే పచ్చ కవర్ల కోసం ప్రజలు లైన్లో ఉంటున్నారో, ఎక్కడెక్కడైతే సాంప్రదాయ వైద్యాలు చేసుకొని చెంబులతో పసరు తాగుతున్నారో, ఎక్కడెక్కడైతే వెళ్ళమందని మండ మీద కాల్చుకున్నటువంటి నెల్లూరు లాంటి పద్ధతులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా దృష్టి సారించి వారిని శాస్త్రీయంగా పరీక్ష చేసి కామెర్లు అంటే అది జబ్బు కాదు, కామెర్లు అనేది ఒక లక్షణం మాత్రమే. దానికి కారణం ఇవాళ హెపటైటిస్ ఏ కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, హెపటైటిస్ సి కావచ్చు, హెపటైటిస్ డి కావచ్చు, హెపటైటిస్ ఈ కావచ్చు. హెపటైటిస్ ఏ అంటే అది కలుషితమైనటువంటి నీరు వల్ల వస్తుంది. అందుకనే ఎవరైనా సరే మరుగుదొడ్డి వాడిన తర్వాత తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. హెపటైటిస్ ఈ కూడా కలుషితమైనటువంటి నీటితో వస్తుంది. కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి ఇవి రక్త మార్పిడి వల్ల, అలాగే భార్యకు ఉంటే భర్తకు, భర్తకు ఉంటే భార్యకు లైంగిక సంపర్కం ద్వారా, అలాగే సూదులు సిరంజీలు కలుషితమైనప్పుడు కూడా, అలాగే బార్బర్ షాపులోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు కత్తులు మార్చకపోయినా ఈ జబ్బులు వస్తున్నాయి. నెంబర్ వేస్తున్నారు.